మేము మాచర్ల నియోజకవర్గం, మాది చిన్న పల్లెటూరు. మా ఊరు నుంచే వలసపోయి బతికిన వాళ్ళు చాలా మంది ఉంటారు. పరిస్థితులు బాగలేదు. అప్పులు ఇచ్చే దాత లేడు. ఇప్పుడు అప్పు ఇచ్చే దాత అనేవాడు లేడు. మీ పంటకి ఎట్లా ఉన్నాయి రేట్లు అసలు? ఇప్పుడు ఇప్పుడు రైతు కాడికి వచ్చేసరికి దిగజారటం, పంట వ్యాపారస్తుల కాడికి పోవనే లేవటం. అదేగా అంతకుముందు ఏముందబ్బా, ఇప్పుడు ఇంటి దగ్గరనే వచ్చి లక్షణంగా కొనుక్కొని పోయాను. పంటకి రేట్ ఎట్లా ఉండేది అసలు జగన్ ఉన్నప్పుడు? అప్పుడు పంటకు రేటు బాగుండే. పంటకు రేట్లు రైతులకి ఏమైంది? కింటాకి ఎంత వచ్చేది మీకు? మిర్చికి ఎంత వచ్చేది? పత్తికి ఎంత వచ్చేది? పత్తి తక్కువ, మిర్చి మీదనే రైతులు బాగుపడది. పత్తి తక్కువ, మిర్చి ఏముంది 20,000 రూపాయలు అంటే మామూలు విషయమేనా? ఇప్పుడు ఎంత ఉంది? ఇవాళ ఏముంది అబ్బాయి 12,000, 13,000. అది ఏసీలో కాయ. మేము 5,000, 6,000 కూడా కళ్ళాలలో అమ్మినాం. కూలోళ్ళకి చాలక చేతికి కట్టినాం. ఎంత కట్టారు? కూలోళ్ళకి చాలక ఎకరానికి 10,000 రూపాయలు చేతికి కట్టుకున్నాం. పెట్టుబడి వాడికి ఏం కట్టినాం?